పోనీ ఏ రోజన్నా ప్రతాప్ రెడ్డి గారు అలా మాట్లాడంగా మీరు విన్నారా? ఏమ్మా ఏం పని మీద వచ్చావు, ఏమన్నా ఏంటి కూర్చోండి అనే మర్యాద తప్ప ఏ రోజన్నా చులకన భావంతో కానీ ఏ రోజైనా వాళ్ళని కూర్చో వస్తాను అని మాట్లాడటం కానీ ఎప్పుడైనా మీరు చూసారా? లేదు. కాబట్టి అధికారం ఉంటే సరిపోదు, క్రమశిక్షణ ఉండాలి, మనం చేసే పని కరెక్ట్గా ఉందా లేదని ఆలోచించుకోవాలి. ఎందుకంటే మన నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యుండి మీరు ఏం చేస్తున్నారండి? ఏం చేస్తున్నారు? ఎవరి మీద కేసులు పెడదామా? అమ్మ అన్నా కూడా వాళ్ళకి బూతుగా అనిపిస్తుంది. అలాంటి రాజకీయ పరిస్థితి ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉంది. ఏమవుతుంది? కేసులు పెడతారు, అంతే కదా, అంతకని ఇంకేం చేస్తారు? చిన్న చిన్న విషయాలు కూడా కేసులు ఎందుకండి? మిడిల్ క్లాస్ వాళ్ళు ఎంతోమంది ఉంటారు నాయకులు, వాళ్ళు ఏం చేయలేక చిన్న చిన్న కేసులు పెట్టి వాళ్ళని ఈరోజు స్టేషన్లో లేపిస్తే మీకేమొస్తుంది? ఈరోజు చిన్న చిన్న వాళ్ళ మీద పెడితే ఏమొస్తుందబ్బా అని ఈరోజు మా నాయకులు అయినటువంటి రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి వారి మీద ఇంతటి పెద్ద నింద వేశారే. మాకు రేపు టైం రాదా? మాకు చేత కాదా? మాకు మాట్లాడడం చేత కాదా? మాకు కేసులు పెట్టడం చేత కాదా? లేకపోతే ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే ఉంటుందని ఏమన్నా మీకు ఆలోచన ఉంటుందా? ఎప్పుడూ ఉండదు. ఏంటంటే నీటి పుడక లాంటిది రాజకీయ అధికారం అనేది. ఈరోజు మీద ఉండొచ్చు, రేపు మాకు రావచ్చు. మా అవకాశం వచ్చినప్పుడు కూడా మేము చూపిస్తాం. ఇంతకాలము పోనీలే అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి మేము ఈరోజు మీరు చేసింది రేపు మేము చేయకూడదు అనేది ఏం లేదు కదా. ఎందుకంటే ఎల్లకాలం గమ్ముగా కూర్చునేటటువంటి తత్వము ఇక మానుకోవాలి. మా సోదరులందరూ కూడా నేను అదే చెప్తున్నాను. రాబో రాజకీయాల్లో జాలి, దయ, కరుణ అని మనం ఇంతకాలం మనం పాటించాం కాబట్టి ఈరోజు మన నాయకులు నమ్ముకున్నటువంటి చిన్న చిత్క వాళ్ళని కూడా ఎంతో ఇబ్బంది పెడుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇకనైనా తెలుసుకోండి. ఎల్లకాలం రాజకీయము అధికారం మీకే కాదండి, మాకు వస్తుంది. మా టైం కూడా వస్తుంది. అప్పుడు మేమంటే ఏందో కూడా మీకు చూపిస్తాము. టీవీ ఇప్పుడు ఫోన్లలో చూపిస్తున్నారు, సినిమా చూపిస్తారంట జగన్ గారంట. సినిమా అంటే ఎందుకు చూపిము? ఇప్పుడు మీరు చూపించేది సినిమా కదా, రక్త చరిత్ర కంటే ఘోరంగా ఉంది వీళ్ళు చూపించేది. కాబట్టి మాకు అవకాశం ఉంటుంది, మాకు అధికారం వస్తుంది, అప్పుడు మేమేంటో మేము చూపిస్తాము. కానీ మా పార్టీ మాకు నేర్పించినటువంటి క్రమశిక్షణతోటి మీ అంతా అరాచకాలు మేము చేయలేము. ఏదైనా సరే మా నియోజకవర్గం ప్రజల కోసమే మేము పాటుపడతాము. అలాగే మా ఎమ్మెల్యే గారికి నిరంతరం మేము అండగా ఉంటామని మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.